అండ్ ప్రదీప్ గారు, ఇప్పుడు ఈ మినరల్ వాటర్ ఇట్లాంటివి మనం ఇప్పుడు వాడుతున్నాం కదా, ఆర్ఓ సిస్టమ్ కానీ ఏదైనా, దీనికి మన పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? యాక్చువల్ మనం కుండలో వాటర్ తాగడం బెటరా, మినరల్ వాటర్ తాగడం బెటరా, రాగి పాత్రలో తాగడం బెటరా, లేకపోతే ఫిల్టర్ చేసిన వాటర్ తాగడం బెటర్? దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మంచి ఆలోచన. ఇది కూడా కిచెన్ కాబట్టి ఇది ఇప్పుడు కిచెన్తో లింక్డ్ అది. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్, అదొక టెక్నాలజీ. ఆర్ఓ అనేది ఒక టెక్నాలజీ. అదేం చేస్తుందంటే మీ వాటర్లోంచి టీడీఎస్ని తగ్గించేస్తుంది ఫస్ట్. అంటే టోటల్ డిజాల్వబుల్ సాల్ట్స్ అంటాం వాటిని, అట్ని తీసేస్తుంది. అంటే మీకు జనరల్గా ఆర్ఓ వాడితే ఎలా ఉంటుందంటే మీకు అంటే దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసుకునే టెక్నాలజీ వచ్చింది. దాంట్లో కూడా ఆర్ఓ ఎంత కావాలని చెప్పుకోవచ్చు. సో 20 నుంచి 10, మరి కొన్ని చోట్ల 10 కూడా వస్తుంది ఆర్ఓ. మీకు టీడీఎస్ తీసుకుంటే 10 కూడా వస్తుంది. అంటే దాంట్లో మినరల్స్ ఏమీ లేవు. మన బాడీకి కావాల్సిన మినరల్స్ మినిమం 100, 150 ఉంటే మంచిది. 200 ఉన్నా కూడా మంచిదే, తప్పేం లేదు. ఓకే, అట్లాంటిది మనము 10, 20కి తగ్గించేసుకొని మనం తాగుతున్నాం వాటిని. సో అవి తాగటం వల్ల మళ్ళీ మనకి ఏం కావాలి, విటమిన్స్ సరిపోవట్లేదు, మళ్ళీ మనం ఎక్స్ట్రా విటమిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మనకు వస్తున్నాయి. రకరకాల బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా దాంట్లో పెరిగింది కాబట్టి అట్లీస్ట్ మనం టీడీఎస్ పెరిగేట్టు చూసుకోవాలి, నెంబర్ 1 అది. అయితే మీరు ఆర్ఓ వాడినప్పుడు పర్యావరణానికి వచ్చే, ఇదే మన హెల్త్ గురించి చెప్తున్నాను, పర్యావరణానికి వచ్చే హాని ఏంటి అంటే మీరు ఆర్ఓ వాటర్కి డ్రైన్ అని చెప్పేసి ఉంటుంది వెనకాల. మనం ముందు వాటర్ పట్టుకుంటూ ఉంటే వెనకాల నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే వెనకాల డ్రైన్ కోసం వాళ్ళు సపరేట్గా ఇస్తారు. దాన్ని ఏదో తూములోకో దాంట్లో వదిలేస్తారు, కొన్ని చోట్ల బాల్కనీలోకో అట్లా వదిలేస్తారు అనమాట. అక్కడి నుంచి మనం చూస్తే ఎన్ని వాటర్ పోతుంది, మీరు కావాలంటే మీరు ఒక బకెట్ పెట్టుకొని చూడండి. మనం 1 లీటర్ వాటర్ తీస్తే దానికి 2 నుంచి 3 లీటర్ల వాటర్ వెనక పోతుంది. కొన్ని చోట్ల ఎక్కువ కూడా పోతుంది, సాల్ట్ గిరికి ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అయిపోతుంది. అంటే మనం 1 లీటర్ తాగామనుకోండి, ఒక 5 లీటర్ మనం వేస్ట్ చేస్తున్నాం 1 లీటర్ కోసం. అంటే ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నాం మనం అక్కడ? మన అవసరానికి మించి 5 రెట్లు మనం వేస్ట్ చేసుకుంటున్నాం వాటర్. అది ఒకరోజు సుమారుగా ఒకరోజు 4 ఉంటే ఇంట్లో తలా ఒక 3 లీటర్లు తాగితే మొత్తం ఓవరాల్గా 10 లీటర్లు తాగామనుకోండి. ప్లస్ కిచెన్లోకి ఒక తీసుకుని ఒక 5 లీటర్లు తీసుకుంటే 10 నుంచి 15 లీటర్లు వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ తాగుతాం. అంటే సుమారుగా మనము రోజుకి ఇంటూ 4 టైమ్స్ చేసుకున్న ఒక 60 లీటర్ల వాటర్ మనం వేస్ట్ చేస్తున్నాం. అంటే చాలా పెద్ద వాటర్ మనం వేస్ట్ చేస్తున్నాం పర్ డే, పర్ ఫ్యామిలీ. ఇలా ఎంతమంది మనం చేస్తున్నాం చూడండి, అది మనం చాలా వేస్ట్ అయిపోతుంది. అది జస్ట్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, మనం దాన్ని డ్రైనేజ్లో కలుపుతున్నాం. దాన్ని ఒకటి ఏం చేయొచ్చు అంటే మనము ఇంట్లో మనము తుడుస్తాం ఇల్లు, దానికి వాడుకోవచ్చు అవి. లేదా మనము వాషింగ్ మిషన్లో వేసే అవకాశం ఉంటే డైరెక్ట్ పైప్ ఏదైనా లేకుండా మనం వాటర్లో వేసుకొని దాన్ని తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఇంట్లో తుడిచిన తర్వాత వాటిని వాష్ చేస్తారు తర్వాత, దానికి వాడుకోవచ్చు. టాయిలెట్ క్లీనింగ్కి వాడుకోవచ్చు, మొక్కలకి వేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనము మన యొక్క ఆలోచన మనకి దేనికి వాడుకోవాలని మనం ఆలోచించుకొని దాని ప్రకారం దాన్ని రీయూజ్ చేసుకుంటే ఒకటి బాగుంటుంది. దాన్ని పట్టుకుని బకెట్లు పట్టేసుకోవచ్చు, ఎట్లాగో బాల్కనీకి ఉంటుంది అది, దాన్ని ఒక బకెట్ పెట్టేసుకుని దాన్ని పట్టేసుకుని వాడుకోవచ్చు. అట్లా చేయడం ద్వారా మనం ఆ ఆర్ఓ వాటర్ వేస్ట్ని మనం తగ్గించుకోవచ్చు. అట్లీస్ట్ కొద్దిగా మనం తగ్గించుకోవచ్చు. అట్లా ఒక పని చేయొచ్చు. తర్వాత ఇప్పుడు జనరల్గా కూడా మనము ఎటువంటి వాటర్ వాడాలి అంటే మనకి సాధ్యమైనంత వరకు టీడీఎస్ ఎక్కువ రేటు చూసుకోవాలి. దానికి ఏంటంటే ఇప్పుడు మనము ఉదాహరణకి మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చే వాటర్ చాలా మంచిది. మీరు టీడీఎస్ చెక్ చేస్తే కూడా దాంట్లో చాలా మంచిగా ఉంటుంది. దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం మనము కొత్త టెక్నాలజీ కూడా వచ్చాయి, యూవీఎఫ్ అట్లాంటివి కూడా వచ్చాయి. అవి కూడా బాగానే ఉంటుండొచ్చు. నేను అంత రీసెర్చ్ అయితే చేయలేదు, కానీ అవి అయితే బాగానే ఉందనేసి టాక్ అయితే ఉంది బయట. సో వాటి వల్ల ఏంటంటే వేస్ట్ అయితే అవ్వదు అట్లీస్ట్. ప్లస్ దాంట్లో కెమికల్స్ని వాటిని ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే వాటిని కిల్ చేస్తుంది. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అట్లాంటివి వాడటం ద్వారా మనము చేసుకోవచ్చు. అదొక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా కుండలో పెట్టుకోవటం అనేది చాలా మంచి ఇది. ఓకే, అయితే కుండలో కూడా మీకు అందరికీ పడకపోవచ్చు. కొంతమందికి కుండలో కొత్త కుండ అయినా సరే వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కొంతమందికి. అట్లాంటి కొన్ని ఉంటే అట్లాంటి వాళ్ళు భవిష్యత్తు దూరంగా ఉంటే బెటర్. కొంతమందికి ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు కానీ కుండలో వాటర్ తాగలేరు, తాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఎందుకు తెలియదు. కొన్ని బాడీ తీరిగి అట్లా ఉండొచ్చు, లేదా కుండ తీరేమో తెలియదు మనకి. ఓకే, అట్లాంటివి మనము గమనించి దాన్ని బట్టి మనము మార్చుకోవచ్చు. అట్లనే మీరు రాగి చెంబులో లేదా రాగి దాంట్లో పెట్టుకొని ఓవర్ నైట్ పెట్టుకొని చేసుకుంటే కూడా అది కూడా చాలా మంచి ఉత్తమం. ఓకే, అట్లనే మనం ఇప్పుడు ఆర్ఓ కానీ వాటర్ ఫిల్టర్లో కూడా మీరు ప్లాస్టిక్ది వాడకుండా, కింద మనం క్యాన్ అయితే ఉంటుందో ప్లాస్టిక్ కాకుండా స్టీల్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా రాగి వస్తుంది, ఇట్లా అవి కూడా వస్తున్నాయి. అవి వాడుకోవచ్చు. అవి వాడుకోవడం ద్వారా మనం అట్లీస్ట్ ఆ ప్లాస్టిక్తో ఉండే మనం అంటున్నాం కదా డేంజరస్ అనేసి, ఆ డేంజర్ని తగ్గించుకోవచ్చు. ఆ మైక్రో ప్లాస్టిక్స్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తారు దానివల్ల ఏం కాదు, అది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, దానికి ఏం కాదంటే చెప్పలేము, వీ డోంట్ నో.
కానీ అదే మీరు స్టీల్ తీసుకున్నారు అనుకోండి, స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లాంటి తీసుకున్నారు అనుకోండి, దాంట్లో తుప్పట్టిన తప్పులేదు. తుప్పడితే ఏమవుతుంది, ఐరన్లో బాడీలోకి వెళ్తుంది, తప్పు ఏం లేదు దానివల్ల. మనం ఒకటి తుప్పట్టి అయిపోయింది, అమ్మ పాడైపోయింది, అసలు అది తుప్పడితే అదేదో పెద్ద పాపం అనుకుంటాం మనం. తుప్పు ఏం కాదు, అది మన బాడీలోకి వెళ్ళిన దానివల్ల నాశనం కాదు మనకి. మ్యాక్సిమం మనకు వచ్చే చెడు ఏంటంటే స్టమక్ అప్సెట్ అవుతుంది అంతే, మ్యాక్సిమం వచ్చే నష్టం, అంతమించి ఏం కాదు మనకి. అదే ప్లాస్టిక్ది వాడితే మనకి మైక్రో ప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళి క్యాన్సర్ లాంటి ఇష్యూస్ చాలా వస్తాయి, ప్లస్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మైక్రో ప్లాస్టిక్స్ వల్ల. సో దానికంటే కూడా ఇట్లాంటివి వాడుకోవటం వల్ల మనకి మంచిది. అది మనం ఆ విధంగా మనము వాటర్ని వాడేటప్పుడుగా ఇవి వాడచ్చు. అట్లనే మనము వాటర్ తాగి ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టుకుంటాం, దాని ప్లేస్లో మనం స్టీల్ బాటిల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు స్టీల్ బాటిల్స్ వచ్చేస్తున్నాయి మంచిగా, అన్ని చోట్ల దొరుకుతున్నాయి, మంచి వైడ్గా దొరుకుతున్నాయి. ఒకప్పుడు స్టీల్ బాటిల్స్ దొరికే కావు, చాలా కాస్ట్ ఉండేవి. ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ ప్లాస్టిక్ బాటిల్ అంతా ఇవి కూడా దొరుకుతున్నాయి. అవి వాడేసుకోవడం బెటర్. అవి ఏంటంటే మీరు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు, మీరు 5 ఏళ్ళు వాడుకున్నా 10 ఏళ్ళు వాడుకున్నా ఇబ్బంది లేదు. మహా అంటే దాంట్లో పోయేది లేదంటే పైన మూత పాడైపోతుంది అంతే. మీరు కావాలంటే మూత ప్లాస్టిక్ బాటిల్ మూత కొనుక్కొని పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే దానికి టచ్ అవ్వదు, మూతకి టచ్ అవ్వదు ప్లాస్టిక్ వాటర్, కాబట్టి మూత తీసేసి తాగుతాం. కాబట్టి మూత కావాలంటే ప్లాస్టిక్ వాడుకోండి, మూత దొరకకపోతే. మీకు స్టీల్ మూత దొరకట్లేదు, ప్లాస్టిక్ మూత బాటిల్స్ తెచ్చుకొని పెట్టుకోండి కావాలనుకుంటే. అవి కూడా దొరుకుతున్నాయి మనకి అమెజాన్లో వాటిల్లో కూడా, అట్లా పెట్టుకోండి. కానీ బాటిల్ మాత్రం ప్లాస్టిక్ స్టీలే వాడండి, లేదంటే రాగి వాడండి. ఇంకా అట్లాంటివి ఏమన్నా మనం వాడుకుంటే బెస్ట్. లేదా కుండతో కూడా ఇప్పుడు బాటిల్ దొరుకుతుంది, కుండతో బాటిల్ వస్తుంది. మీరు కుండలో పెట్టుకొని రాత్రిపూట పెట్టేసుకోండి, కుండతో తాగేసారు మంచిగా, డైరెక్ట్గా ఎత్తుకొని తాగటం ఇంకేం లేదు. ఓకే, అంటే తాగేటప్పుడు కూర్చొని తాగాలి అవన్నీ ఉంటాయి, బట్ మన కన్వీనియన్స్ కోసం చెప్తున్నాను. కావాలంటే ఎత్తుకొని కూడా తాగేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మనకి ఇదైతే సాఫిస్టికేషన్ ఉందో అదే సాఫిస్టికేషన్ ఇక్కడ కూడా వస్తుంది మనకి. అట్లా ఆ సాఫిస్టికేషన్ మన సాఫిస్టికేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనకి అనుకూలంగా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి, అదంతా అట్లా ఉండాలి. మీన్వెల్ ఆరోగ్యంగా ఉండాలి, మన స్వభావంతో ఉండాలి. అంటే అంటే మన యొక్క భావజాలంతో. స్టీల్ ఇట్లాంటి ప్లాస్టిక్ మంది కాదు, ప్లాస్టిక్ మన పూర్వీకులు కనుక్కోలేదు, వాళ్ళు చేతగా కాదు అది, ఎందుకంటే మంచిది కాదు కాబట్టి కనుక్కోలేదు వాళ్ళు. అది మనం గమనించాలి. ప్లాస్టిక్ వాడటం అంటేనే మనకి స్వాకి వ్యతిరేకంగా వెళ్ళాం మనం. అంటే అంటే ఏంటంటే మన యొక్క అనేది ఏం లేదండి. కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్వదేశీ స్వావలంబన అంటే ఏంటంటే మన యొక్క కాన్సెప్ట్. ఉదాహరణకి మీరు స్వదేశీ అనగానే ఇండియన్ బ్రాండ్ అట్లా అనుకుంటారు, అదొకటే కాదు, అది కూడా ఒక కాన్సెప్టే. కానీ ఇండియన్ బ్రాండ్ అట్లనే, ఉదాహరణకి మీ టూత్పేస్ట్ ఉంది, మీ టూత్పేస్ట్ ఇండియన్ బ్రాండే వాడాలని లేదు, ఆ టూత్పేస్టే వాడకూడదు, అది స్వదేశీ, అది అట్లా. ఆయిల్ వాడుతున్నారు, ఏ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారు, ఏ బ్రాండ్ అంటే ఇండియాలో ఇప్పుడు దొరికే అన్ని ఇండియన్ బ్రాండ్సే ఆయిల్ తీసుకుంటే. కానీ రిఫైన్డ్ ఆయిల్ వాడటమే కాదు, గాడుగులను వాడటం ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి మనం. అంటే కేవలం బ్రాండ్ అనేది కాదు స్వదేశీ అంటే, ఆ కాన్సెప్ట్ ఈజ్ ద బ్రాండ్. ఓకే, విత్తనం ఉంది, సోనా మసూరి తింటే స్వదేశీ కాదు. నేనంటే సాంబ మసూరి అవి మసూరీలు కాకుండా మన యొక్క రక్తశాలి, బహురూపి, నవారా ఇట్లాంటిది తింటే ఇది మన స్వదేశీ. ఇది మనం గమనించాలి. సో స్వాలో కూడా కిచెన్లో ఎటువంటి వాడుతున్నాం, ఎటువంటివి వాడుతున్నాం. మిల్లెట్స్ జొన్నలు పాలిష్ చేస్తే అది కాదు. అట్లా మైదా ఉంది, అది పాలిష్ చేసేస్తున్నాం దానికి మొత్తం, దాంట్లో ఏమున్నట్టు అది కాదు. శనగలు ఉన్నాయి, ఇప్పుడు పుట్నాలు ఉన్నాయి, పుట్నాలు పైన పొట్టు తీసేస్తారు, అది కాదు. పొట్టుతో వాడితే అది ఎందుకు, అది హెల్త్కి మంచిది, ప్లస్ మన కాన్సెప్ట్ అది మంచిది కూడా. అట్లా ఇప్పుడు ఉదాహరణ బర్త్డే ఉంది, బర్త్డే కేక్ కటింగ్ చేస్తాం, అది కాదు. కేక్ బదులు మీరు ఇంట్లో తయారు చేయండి ఏదన్నా, మీ సొంతంగా కేక్ లాంటిది ఎవరు తయారు చేయండి, మీ ఇష్టం. ఏంటి మన పాలకోవా చేస్తారా, లేదంటే హల్వా చేస్తారా, ఇంట్లో చేయండి, దాన్ని కట్ చేయండి. అది కత్తితో కాదు, స్పూన్తో కట్ చేయండి. కత్తితో కట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు కత్తికి ఇవ్వాలి చిన్నపిల్లగాడికి. ఓకే, ఇంకోటి మీరు మనము క్యాండిల్ పెట్టేసి ఆర్పుతాం, ఏమవుతుంది అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది. ఉఫ్ఫను ఊదినప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది, అది తప్పదు. దీపం ఆర్పకూడదు, దీపాన్ని వెలిగించాలి మనం. ఓకే, సో ఈ పంచపరివర్తన అనేది కూడా అదే కాన్సెప్ట్. అంటే మనం దీపాన్ని ఆర్పే కాన్సెప్ట్ కాదు, మన దీపాన్ని వెలిగించే కాన్సెప్ట్. అంటే ఒకరికి మనం పాజిటివ్గా లాభం చేకూర్చే పనే ఈ పంచపరివర్తన. అంటే మనం ఇందాక పరివర్తన అంటే ఏంటంటే చేంజే, కానీ ఆ చేంజ్ ఎట్లాంటి చేంజ్, పాజిటివ్ చేంజ్, అదే పరివర్తన అంటే. మనం అంటే జస్ట్ చేంజ్ చేయడం అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది అక్కడ పెట్టడం, అది చేంజ్ కాదు, అది పరివర్తన కాదు. ఇప్పుడు నేను మొబైల్ ఉంది, మొబైల్ని వాడటంలో పరివర్తన ఏంటి అంటే, దాన్ని రోజుకు 4 గంటలు వాడుతున్నాను, దాన్ని గంటకు మార్చడం, అది పరివర్తన.
నేను మొబైల్ ఈ బ్రాండ్ తీసుకుని ఇంకో బ్రాండ్ వాడితే అది పరివర్తన కాదు. అదే 4 గంటలు వాడితే పరివర్తన కాదు. అదేవిధంగా కిచెన్లో కూడా మనం పరివర్తన అనేది ఏంటంటే మనం కేవలము ఉన్నదాన్ని మార్చడం కాదు, మనం తింటున్న ఫుడ్ని మార్చడం ఒకటే కాదు, అందులో మన ఆరోగ్యం ఉండాలి, మన యొక్క ధర్మం ఉండాలి, అట్లనే మనకి అనుకూలంగా ఉండాలి. ఓకే, అది మనకి పంచపరివర్తనం అవుతుంది. సో ఓవరాల్గా వంటిల్లు నుండి పంచపరివర్తనం అనేది టోటల్ ఏమున్నా వంటిల్లుకేంచే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ అదే, కిక్ ఆఫ్ అక్కడి నుంచి అవుతుంది అన్నమాట.